సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు బ్రహ్మోత్సవాలు రానే వచ్చినాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డేట్స్ అన్ని కూడా మీకు అంత ఐడియా ఉంది. 26th రోజు వచ్చేసి ఆభరణాల ఊరేగింపు, 28th అంటే ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం 28th రోజు స్టార్ట్ అవుతుంది చిన్నవడ్డే మా దగ్గర. ఆ రోజు అక్కడ స్వామివారి పాదుకలకు పూజ చేసిన తర్వాత లక్షలాది మందితో ఊరేగింపుగా చిన్న వడ్డేమాని గ్రామం నుంచి మనం సాయంత్రానికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఊరేగింపు పూర్తయిన తర్వాత స్వామివారి పాదుకలు పైకి తీసుకెళ్లి వారి స్థానంలో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచే జాతర మహోత్సవం బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఆ రోజు అంచనా దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ఆ ఫస్ట్ డేనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులకు, ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు, కానీ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శ్రీ కురుమూర్తి స్వామి ఈ జాతరను, ఈ దేవుడు మన కురుమూర్తి స్వామి గారిని చిన్న అంటే వెంకటేశ్వర స్వామిగా, అంటే తిరుపతి, ఇక్కడ చాలా మంది తిరుపతి పోలేని వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ స్వామివారి చాలా మహిమగల విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. సో ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా, పోయినసారితో పోల్చుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని మేము అధికారులు కూడా ఈ జాతరను విజయవంతం చేయడము, పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోఆర్డినేషన్ మీటింగ్ కి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మన గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలి. భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్, సమస్యలు, ఇబ్బందులు కలగకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఆల్రెడీ ఒక సమావేశం మనం మహబూబ్ నగర్ లో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమాలు ఏమేమి జరిగాయనేది రివ్యూ చేసుకోవడానికి ఈ రోజు పెట్టుకున్నాము. జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి 7వ తారీఖు వరకు ఈ జాతర కార్యక్రమాలు ఉంటాయి. అయితే మనకి ముఖ్యమైనది 26వ తారీఖు, 28వ తారీఖు ఆ టైంలో ఎక్కువ మంది జనం వస్తారు. అదేవిధంగా మనకి సాటర్డే, సండేస్ ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఎస్పీ గారిని కోరేది ఏమంటే ఈ బందోబస్తు కానీ మిగిలిన విమెన్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఏదైతే మరి రిక్వెస్ట్ ఉన్నాయో దాని ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఫైనల్లీ చాలా పెద్ద ఎత్తున, చాలా ఘనంగా, భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మన అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ఓవరాల్ గా ఈ అరేంజ్మెంట్స్ డైలీ బేసిస్ మీద కోఆర్డినేట్ చేయడం అనేది ఉంటాయి. అందరికీ మరొకసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. తప్పకుండా ఇమ్మీడియట్లీ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి కంట్రోల్ రూమ్ ఇంటిమేట్ చేయాల్సిందిగా మీ వంతు సహకారం కూడా, ఎందుకంటే మీ వంతు సహకారం చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని టెంపుల్ తరఫున అన్ని రకాల కూడా అన్ని ప్రోగ్రాంలలో మీకు నేను టెంపుల్ తరఫున అదే అంటే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఈ రోజు నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్